ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా ప్రధన్య. హాయ్ హీరోయిన్. హాయ్ సార్. ఏం పాట పాడబోతున్నావు? అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట ఆకాశం తన రెక్కలతో, చిత్రం కలుసుకోవాలని. రచన మరియు సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు, గానం సుమంగళి గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపు
జడ్జెస్ ఓవర్ టు యు. ప్రధన్య, నమస్తే సార్. నమస్తే. చాలా బాగా పాడావు. దాదాపు అద్భుతమనే చెప్పాలి. పాట పాడింది సుమంగళి గారు. సుమంగళి గారిది ఒక ప్రత్యేకమైన అరుదైన గాత్రం, ఒక మాధుర్యం ఉంటూనే ఒక వన్నె తరగని తగ్గని తాజాదనం తనకే సొంతం. తాజాగా ఉంటుంది ఎప్పుడు ఏ పాట విన్నా. తను పాడినవి ఎన్ని పాటలు పాడిందో తెలుగులో అన్ని ఆణిముత్యాలే. చాలా మంచి పాటలు, చక్కని పాటలు పాడింది. నువ్వు అంతా బాగా పాడావు. చరణంలో మొదటి చరణంలో ఒక్కసారి ఊసులు ఆడాలి మళ్ళీ పాడు. రెండు వాక్యాలు మళ్ళీ పాడు. ఆరారో అని గాలి నాకే జోలలు పాడాలి, ఏలేలో అని గోదారి నాతో సులోడాలి. ఆడాలి దగ్గర మళ్ళీ అదే వచ్చింది. రెండో చరణం పాడుతున్నప్పుడు చాలా అసలు హాయిగా వచ్చింది, సాఫీగా వచ్చింది. మొదటి చరణంలోనే ఆ ఇబ్బంది తలెత్తుతుంది. ఒకసారి చూసుకో, అది ఒక్కటే. మిగతా అంతా చాలా బాగా పాడావు. సుమంగళి గారి గొంతుకి దగ్గరగా పాడావు. సరేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రధన్య, నమస్తే సార్. నమస్తే. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. బోస్ గారు చెప్పినట్టు 80%, 85% ఆఫ్ ద సాంగ్ యూ మేనేజ్ ఇట్ వెరీ వెల్. ఒక సింగర్ గా వీ ఆల్ హ్యావ్ అ సర్టన్ రేంజ్. నేను కూడా చాలా హై పిచ్ ఉంటే ఐ స్ట్రగుల్, చాలా హై పిచ్ ఉంటే ఐ ఫైండ్ ఇట్ అ ప్రాబ్లం. ఐ థింక్ నీకు కూడా అది ఏ నోట్ సార్, అది ఏ శృతిలో పాడింతాను? డి. ఇప్పుడు బోస్ గారు చెప్పిన లైన్ ఇంకోసారి ట్రై చేద్దామా ప్లీజ్? బ్యూటిఫుల్. నాకే జోలలు పాడాలి, ఏలేలో అని గోదారి నాతో సులోడాలి. ఆల్మోస్ట్ బాగా. ప్లీజ్ ప్లీజ్. Can I say something? ప్లీజ్. నీతో ఊసులు, దాని ముందు గ్యాప్ ఉంది కదా, అక్కడ కొంచెం బ్రీదింగ్ తీసుకొని పాడు. యా, మేనేజ్ చేసి. ఏలేలో అని గోదారి నాతో సులోడాలి. ఆడాలి తర్వాత ఒక క్రాక్ ఉంది కదా. ఇట్స్ ఆల్ అబౌట్ ఈఎన్టీ. అంటే ఈ సిస్టము ఎక్కడ కొద్దిగా మనకు బ్లాకేజ్ ఉంటే కూడా ఆ క్రాక్ వచ్చేస్తుంది. యు అగ్రీ విత్ మీ సునీత గారు? 100%. సో కొన్ని ప్రాక్టీస్ ఏమంటే జస్ట్ క్లియర్ దిస్ ప్యాసేజ్. ఈ లిటిల్ నేజల్, జస్ట్ క్లియరింగ్ యువర్ హెడ్. ఎక్కడ క్రాక్ వస్తుంది అక్కడ, బట్ వితౌట్ అంటే వాయిస్ టైర్డ్ కాకూడదు. డోంట్ పుష్ ఇట్, నెవర్ పుష్ యువర్ వాయిస్. ఒక కుషన్ లాంటిది అది విషయం. అక్కడ క్రాక్ ఉందంటే జస్ట్ స్లోలీ ఆ ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ సాఫ్ట్గా ఇట్ ఓపెన్స్ అప్ యువర్ ఈఎన్టీ. పాడేటప్పుడు కొద్దిగా ఒక బ్రీదింగ్ టెక్నిక్ సునీత గారు చెప్పినట్టు జస్ట్ హ్యావ్ లిటిల్ మోర్ ఎయిర్. దెన్ నౌ జస్ట్ కొద్దిగా పుష్. జస్ట్ క్యాచ్ దట్. ఏదో ఒక ట్రీ మీద ఒక యాపిల్ ఉందనుకో, ఆ యాపిల్ని నువ్వు టచ్, అలా యూ హ్యావ్ టు క్యాచ్ ఇట్. కొద్దిగా ఒక స్మాల్ నడ్జ్ అలా ఇమాజిన్ చేసుకో. ఆ నోట్ అనేది ఒక యాపిల్, యూ జస్ట్ వాంట్ టు క్యాచ్ ఇట్. అలా మనసులో ఇమాజిన్ చేసుకొని పాడు ఒకసారి. ఏలేలో అని గోదారి నాతో సులోడాలి. ఎవ్రీథింగ్ ఈజ్ విజువలైజేషన్. విజువలైజేషన్ చాలా పవర్ ఉంది. అఫ్ కోర్స్ మన రేంజ్ మీరి మేము ఏం చేయలేం, కానీ సమ్ టైమ్స్ విజువలైజేషన్ హెల్ప్స్. యూ జస్ట్ గాట్ ఇట్, అలా క్యాచ్ చేసేసావు దాన్ని. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ చిక్కి 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 చెమ్ చెమ్ డైరెక్ట్గా చూస్తున్నాం కాబట్టి నీలో ఎంత అమాయకత్వం ఉందో అదంతా 4 lines లో కనిపించేసింది. యూఆర్ వెరీ క్యూట్, యూఆర్ లైక్ అన్ ఏంజల్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ కాంపిటీషన్. థ్యాంక్ యూ మ్యామ్. ప్రధన్య, సూపర్ ప్రెజెంటేషన్, వెల్ డన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.